టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. గతంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది చంద్రబాబేనని, 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని అన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన వారినే ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారు. టీడీపీ వాళ్ళనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారన్నారు. భీమవరం అవినిగడ్డలో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనూ అదే జరుగుతోందన్నారు. బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవనిగడ్డ, పాలకొండ జనసేన కండు వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరం ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే బహుశా పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. పంచపాండవులు అనేది 5 అనేది ఉంది. తెలియనివాడు ఇప్పుడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే, ఇంకొకడు 3 అంటూ 2 వేలు చూపించినాడు. అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏదంటే, ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరకు దాని స్వరూపం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు